అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ప్రముఖంగా పాస్టర్గా మరి అనేక మంది మన్ననలు పొందినటువంటి ఎవరైతే ప్రవీణ్ పగడాల్ గారు ఉన్నారో ఆయన మరణం అక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి అది యాదృచ్ఛికంగా జరిగిందా, యాక్సిడెంటల్గా జరిగిందా, లేకపోతే అనుమానాస్పదమా, ఇంకోటి అనేది మన ప్రధానమైన చర్చ. సో ఒక 4-5 డేస్లో క్లారిటీ అయితే ఖచ్చితంగా వస్తుందని కూడా అందరూ భావిస్తున్నారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా. సో ఇప్పుడు తెలంగాణలోనే ప్రధానంగా ఒక చర్చ జరిగింది. ఎవరైతే ప్రవీణ్ పగడాల గారికి సంబంధించి ఆయన్ని చంపేశారని, హిందువులు చంపారని కొంతమంది, ముస్లింలు చంపారని కొంతమంది, ఎవరికి నచ్చినట్టు వారు, ఇక రాజకీయ నిరుద్యోగులు అయితే అసలు వారి పెర్ఫార్మెన్స్కి ఇంకా తిరుగు లేకుండా ఇష్టానుసారంగా చర్చా వేదికల్లో వారి యొక్క సెల్ఫ్ వీడియోల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈ వాళ్ళ దగ్గర నుండి చూసి వాళ్ళే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా తేల్చేశారు. కానీ మరి ఇప్పుడు అక్కడ ప్రభుత్వం చాలా క్లియర్గా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆయన మీద ఎవ్వరు కూడా ఆయన్ని దాడి చేసే ప్రయత్నం కానీ లేకపోతే ఆయన్ని ఫాలో అయినటువంటి పరిస్థితి కానీ ఇప్పటివరకు లేదనేది ఇప్పటివరకు ఉన్నటువంటి నివేదిక మనకి. ఎందుకంటే జిల్లా ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కాబట్టి. సో మీరు ఎలా చూడొచ్చు ఈ అంశం మనం సురేష్ రెడ్డి గారు? ముందుగా ప్రవీణ్ గారు చనిపోవడం అనేది అది బాధాకర విషయం సార్. వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలుపుదాం. ఒక వ్యక్తి చనిపోయిందంటే ఇంతకుముందు షఫీ గారు చెప్పారు, ఒక వ్యక్తి చనిపోయిందంటే అక్కడ వాళ్ళ వెనకాల ఒక ఫ్యామిలీ ఉంటుంది. సో ఆ విషయంలో బాధాకర విషయం. రెండోది ఇంతకుముందు సోదరుడు చెప్పాడు, పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం డే 1 నుంచి ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల హైదరాబాద్ స్టార్ట్ అయిన నుండి ఎండ్ వరకు కూడా వాళ్ళు చెయ్యని ప్రయత్నం లేదండి. అంటే టెక్నికల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలను యూజ్ చేస్తున్నారు. అటు ఫింగర్ ప్రింటర్ కావచ్చు, డాగ్ స్క్వాడ్స్ కావచ్చు, ఫోరెనిక్ ల్యాబ్స్ కావచ్చు. అంటే సీరియస్గా గవర్నమెంట్ మాత్రం ఉందని తెలియజేస్తున్నాం. అయితే ఎప్పుడైనా ఏదైనా జరిగినా కూడా మనకు తోచింది మనం మాట్లాడితే మాత్రం అది సమాజం మీద కానీ, మతం మీద కానీ, టోటల్ ప్రజల మీద కానీ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు జరుగుతూ ఉంది, ప్రవీణ్ గారి ఇది జరుగుతూ ఉంది. నేనేమని చెప్తున్నా అంటే అటు హిందూస్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మానవత్వం ఫస్ట్ చూడండి. ఏ వ్యక్తి అయినా చనిపోయిందంటే మానవత్వం చూపించాలి. దాని తర్వాత నేనేమంటున్నానంటే రిపోర్ట్ రాలేదు. రిపోర్ట్ రాందే ఎవరికి వారు మాట్లాడము, ఎవరికి వాళ్ళు రాజకీయం చేయడం, ఎవరికి వాళ్ళు మత ఘర్షణలకు దిగడం అనేది ఇది సొసైటీ మీద, ప్రజల మీద అది కొంత ప్రభావం చూపిస్తుంది. నేనేమంటున్నానంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే, 2 డాక్టర్స్. పోలీస్ డిపార్ట్మెంట్ రిపోర్ట్లు అయితే వాళ్ళు చెక్ పోస్ట్ నుంచి మొదలెడితే, పెట్రోల్ పంప్ నుంచి మొదలెడితే పాయింట్ టు పాయింట్ వాళ్ళు క్లియర్గా మనకు ఎస్పీ గారు, సూపర్ ఎస్పీ గారు, సో డీజీపీ లెవెల్ నుంచి ఎస్పీ గారు వరకు కింది స్థాయి వరకు కూడా ఈ ప్రవీణ్ గారి హత్య జరిగిన నుంచి కూడా వాళ్ళు సీరియస్గా వర్క్ చేస్తున్నారు. అందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మనకు ధన్యవాదాలు తెలియదాం. ఇకపోతే డాక్టర్లు, 3 డాక్టర్లు కూడా దీన్ని పోస్ట్ మార్టం చేశారు. నేనేమంటున్నా అంటే రిపోర్టు ఆయనది హత్య కాకుండా ఉంటే బెటర్ అనేది. ఎందుకంటే శాంతియుతంగా, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కొంత పోలీస్ డిపార్ట్మెంట్ చేయడం కావచ్చు, కొంతవరకు చేయడం వల్ల ఎవరో కొందరు కావాలని చేస్తున్నారు తప్పితే అసలు కొంత ఇంతకుముందు మిత్రుడు అన్నాడు, దీనికి మత పెద్దలు ఉంటారు, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు. ఈ మత పెద్దలు మాత్రం వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఇది రిపోర్ట్ ఒకటి గవర్నమెంట్ ఉంది కదా, రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం స్పందించాలన్నట్టు ఉంటారు. కొంత మధ్యలో ఏంటంటే తెలిసి తెలియక యూత్ పిల్లలు కానీ కొంచెం పెద్దవాళ్ళు కూడా రాజకీయంగా దీన్ని వాడుకుంటా ఉన్నారు. ఈ రాజకీయ నిరుద్యోగులు వాడుకుంటారు. నేనేమంటున్నానంటే ఏదేమైనా ప్రవీణ్ గారు చనిపోయారు, దీన్ని రాజకీయం చేయొద్దు. దీన్ని ఇంకొక దానికి ప్రమాదం అంటే ఇంకొక సొసైటీ మీద కానీ, ప్రజల మీద కానీ ఈ మత ఘర్షణలు కానీ ఇంకా వేరే కాకూడదు అనేది నేను క్రైస్తవ మతానికి, హిందూ మతానికి, ఇటు ముస్లిం సోదరులకు అందరికి చెప్తుంది. అంటే కొంచెం ఓపిక పడదు. 3 days అంటే ఇప్పుడు వర్క్ 70% అయిపోయింది, ఇంకా 30% మనకు 3 days లో మనకు డెలివర్ అవుతుంది. అప్పుడు మీరు మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. అని ఇక్కడ ఇంకోటి కూడా సురేష్ రెడ్డి గారు ఇప్పుడు మనం అప్రిషియేట్ చేయాల్సిన అంశం ఏంటంటే షఫీ గారు కానీ, సోనివుడ్ గారు కానీ వాళ్ళిద్దరు కూడా ఒక విషయం చెప్పారు. ఖచ్చితంగా మాకు వ్యవస్థల మీద నమ్మకం ఉంది, వచ్చేటువంటి రిపోర్ట్ మీద కూడా ఆ రిపోర్టు పారదర్శకంగానే వస్తుంది, ఎలాంటి పక్షపాత ధోరణి ఉండదు అనేటువంటి నమ్మకాన్ని కూడా వారు వ్యక్తం చేసినందుకు అక్కడ కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభుత్వాన్ని. కాకపోతే ఇంకొక అంశం లేవనెత్తారు, అంటే ప్రభుత్వంలోని పెద్దలు కొంతమంది మతాల గురించి మాట్లాడటం వల్ల ప్రభుత్వం పారదర్శకంగానే విచారణ చేస్తుందా లేదా అనేటువంటి అనుమానాలు దానివల్ల కలుగుతాయి, కానీ లేకపోతే ఎవరికి అసలు అనుమానం కూడా ఉండదు అనేటువంటి అంశాన్ని షఫీ గారు ఆ అంశాలు లేవనెత్తారు. దాని గురించి ఏం చెప్తారు? అయితే దీని విషయంలో ఇంతకుముందు ప్రవీణ్ గారు కొన్ని కొన్ని ఆయన వాగ్దానాలు మీరు పాత ఆయన చూస్తే లక్ష్మణుడు, అదే రాముడు, సీత విషయంలో కానీ ఈ ముస్లిం వీళ్ళపైన కానీ కొన్ని చేశారు. అంటే ఆయన ఓకే, ఆయన క్రిస్టియన్ అయి ఉండి కూడా చేశాడు.
దానిపైన ఏంటంటే ఎవరికైనా కామన్గా ఏమనిపిస్తుందో చేశాడు కాబట్టి ఇటు ముస్లిమ్స్ హిందువులు ఈయన హత్య చేసి అనేది ఒక Yes, అంటే ఇది